రోజా అరెస్ట్ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారట. నిజంగానే ఇది కామెడీగా అనిపిస్తోంది కదా. రోజా గారు ఓడిపోయినప్పటి నుంచి ఇంతవరకు బయట ఎక్కడా కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయాన్ని చూసి అందరూ సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే రోజా గారు గతంలో చేసినటువంటి పిచ్చి ప్రేలాపనల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలానే ఆవిడ మాట్లాడారు. కానీ రాజకీయం అంటే ఆషామాషి ఏం కాదు. తెలుగు రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిన తర్వాత కేవలం 11 స్థానాలకి మాత్రమే పరిమితం అయిపోయింది. రోజా లాంటి బీరాలు పలిగినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఒక్క సీటు కాదు కదా, ఓటు కూడా సంపాదించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చంద్రబాబు గారిని, ఆయన కుటుంబాన్ని అవమానాల పాలు చేసి పలుసార్లు టంగ్ స్లిప్ అయిన రోజా గారు ప్రస్తుతం మీడియా కనిపిస్తే మరి డేంజర్ అని కాస్త కనిపించకుండా తక్కువ తిరుగుతున్నారు. అందుకే రోజా గారు కనిపిస్తే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇప్పటికే చాలామంది బాగా అర్థమయ్యేలా చెప్పారు. అందుకే రోజా గారికి సంబంధించి మరి ఇప్పుడు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారని, ఆమె టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగినటువంటి చాలా విషయాలపై శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని మరి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే రోజా గారు పాపం కనిపించకుండా ఉన్నారని మరికొంతమంది టీడీపీ నేతలు సైతం సెటైర్లు వేస్తున్నారు. రాజకీయాల్లో మరి ముందు వెనక చూసుకుని మాట్లాడాలి. ఏ రోజు ఏం జరుగుతుందనేది ఊహించలేం. అధికారంలో ఉన్నాం కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అనుకుంటే ఇప్పుడు ప్రజలు సమాధానం చెప్పారు. రాబోయే ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని పాపం మర్చిపోయినట్టున్నారు. అందుకే ఇప్పుడు పోలీసులు కూడా మరి భారీ నిఘా పెట్టున్నారని, ఒకవేళ నిజంగా అవినీతి జరిగిందని తెలిస్తే ఎంతవరకైనా వెళతారని తెలుస్తోంది.